వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాష్ట్ర ప్రజలందరం చాలా చక్కగా లంచాల ఊబిలో బతుకుతున్నందుకు గాను ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ దౌర్భాగ్య స్థితి ఎప్పటికి మారుతుందో తెలియదు అని చెప్పుకుంటూ, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా, సెంట్రల్ గవర్నమెంటో స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే, ఈ యొక్క వ్యాధికి భవిష్యత్తులో ఎయిడ్స్కి, క్యాన్సర్కి, కరోనా లాంటి వాటన్నిటికీ కూడా చికిత్సలు, వ్యాక్సిన్లు ఇవన్నీ వచ్చేస్తాయేమో తెలియదు. కానీ మనిషి మహా అయితే అంటే ఇప్పుడు సగటు ఆయుర్దాయం 60 ఏళ్ళకి పడిపోయింది. మామూలుగా అయితే 100 ఏళ్ళు అంటారు కదా, 100 ఏళ్ళు బతుకుతాం. మళ్ళీ ఫ్యూచర్లో చూసుకుంటే ఒకవేళ అద్భుతాలు ఏమైనా జరిగితే మనిషి 1000 ఏళ్ళు కూడా బతకచ్చేమో. కానీ ఈ లంచం అనేటువంటి మహమ్మారిని సమాజం నుంచి రూపుమాపడం అనేది ఎవరి వల్ల కాదు. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నందుకు గాను ముందుగా మనకి అభినందనలు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు, అందరినీ ఒక గాట కట్టడానికి లేదు, కానీ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే లంచం లేకుండా పని అవ్వట్లేదు అనడానికి ఇది కూడా ఒక తార్కాణం మాత్రమే. ఏసీబీ వాళ్ళు వాళ్ళ పని చాలా సమర్థవంతంగా చేస్తున్నారు, చాలా సమర్థవంతంగా. విశాఖపట్నంలో సచివాలయ కార్యదర్శి, వార్డు సచివాలయ కార్యదర్శి పైల రాజేష్ అనేటువంటి ఒక లంచావతారాన్ని పట్టుకున్నారు. జీవీఎంసీ పరిధి అక్కయ్యపాలెం, లలితానగర్, లలితాదేవి ఆలయం రోడ్లో ఉన్నటువంటి సచివాలయం నంబర్ 125లో ఈ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి పైలా రాజేష్ అనేటువంటి వ్యక్తి ఒక ఇంటి స్థలాన్ని తల్లి పేరు మీద నుంచి కుమారుడి పేరు మీదకి మ్యూటేషన్ చేయడం కోసం రిజిస్ట్రేషన్ ఛార్జీలే ఉన్నట్టున్నాయా, ఒక 45,000 ఆన్లైన్లో పేమెంట్ అయిపోయింది, గవర్నమెంట్కి కట్టేశారు. కానీ ఆ డాక్యుమెంట్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి అవన్నీ అయ్యి, అప్రూవల్స్ ఇవన్నీ కూడా అయ్యి ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి 90,000 రూపాయలు లంచం అడిగాడు. 80,000 ఇస్తే కానీ చెయ్యను అనేసరికి ఏసీబీ వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళు వచ్చి పట్టుకోవడం అంతా జరిగింది. అబ్బాయి ధైర్యానికి మెచ్చుకోవాలి, ఫోన్ చేసి ఏసీబీ వాళ్ళకి చెప్పినందుకు. కానీ ఏసీబీ వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా యాంటీ కరప్షన్ బ్యూరో అనేది ఉంది, వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఇది డిజిటల్ యుగం, ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏదో రకంగా తెలుస్తుంది, అప్పుడు నన్ను పట్టుకుంటే నా పరువు పోతుంది, నా ఉద్యోగం పోతుంది అనేటువంటి బాధ లేకుండా నిస్సిగ్గుగా అంత ధైర్యంతో ఆ సచివాలయ కార్యదర్శి, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శిగా ఉన్నటువంటి రాజేష్ 80,000 రూపాయలు లంచం అడిగాడు. అంటే ఎలాంటి బరితెగింపో చూడండి. ఏసీబీ అయితే నాకేంటి, ఇంకెవడైతే నాకేంటి, నేను పని చేయాలంటే నాకు లంచం ఇవ్వాల్సిందే. ఏసీబీ వాళ్ళు ఏం చెప్తారు? అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? లంచం తీసుకున్నాడు కాబట్టి ఒక 6 నెలలు, సంవత్సరం ఏదో శిక్ష. ఆ తర్వాత చూస్తారు, మళ్ళీ ఏదో బెయిల్ తీసుకుని బయటకు వస్తాడు. ఏం చేస్తే ఇదంతా మారుతుందండి సమాజంలో? అవినీతి రహిత సమాజమే మాకు కావాలి అని ప్రజలు అడుగుతాం. అలాగే వచ్చేటువంటి రాజకీయ నాయకులు, నేను ఒక్కళ్ళని అట్లా అందరినీ అంటున్నా, ప్రతి ఒక్కళ్ళని అంటున్నాను నేను. రాజకీయ నాయకులు ఎన్నికల్లో హామీ ఇస్తారు, అవినీతి లేని సమాజాన్ని నెలకొల్పుతాం ఖచ్చితంగా అని. ఎక్కడ నెలకొల్పుతారు? ఏసీబీకి ఎన్ని కేసులు దొరుకుతున్నాయి ఇలాంటివి? మహా అయితే కొంతమంది మాత్రమే చెప్తున్నారు, కొంతమంది మాత్రమే. సైలెంట్గా జరగాల్సినవి వేరే చాలా జరుగుతున్నాయి. ఇంతెందుకు మొన్న లెఫ్టినెంట్ కల్నల్ రిటైర్డ్ వెంకటేశ్వరరావు గారి కేసు, అంతకుముందు సైదయ్య అనేటువంటి తిరుపతి దగ్గర ఓ రైతు, పేద రైతు, అతనికి సంబంధించినటువంటి కేసు రాసిచ్చేసారు. ఎదురు వాళ్ళకి, కబ్జాలు చేసుకున్న వాళ్ళకి రాసిచ్చేసారంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళు? అధికారులు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని చేశారు ఇదంతా? అది ఒక ఎత్తు అయితే, నా సొంత భూమిని నాకు ఇలా చేసి ఇవ్వండి అని చెప్పి వచ్చితే ఇక్కడ 80,000 లంచం. ప్రజలు ఒక మామూలుగా కూడా కనిపించట్లేదే ఎవరికైనా సరే. మరి వీళ్ళ గురించి మనం ఎందుకండి ఇంత కష్టపడడం, ఇదంతా చేయడం? ఏ వ్యవస్థ వచ్చి ఇవన్నీ కూడా అరిగడుతుంది? ఇప్పుడు ఏసీబీలు కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం, ఇదంతా అక్కడ వరకే నడుస్తుంది తప్ప సీరియస్గా ఇందులో శిక్షలు పడ్డాయి అన్నటువంటిది ఎక్కడా లేదు. గతంలో పీవీఆర్కే ప్రసాద్ గారికి సంబంధించి అవినీతి దానికి ఒక ముసాయిదాని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా అయినప్పుడు అదే పాయింట్లో ఆయన చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ జరుగుతున్నాయి. ఒక అధికారిని అరెస్ట్ చేశారు, తర్వాత ప్రమోషన్ వచ్చింది, మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ ప్రమోషన్ వచ్చింది, మళ్ళీ అరెస్ట్ చేశారు. అంటే ఈ మధ్యలో లంచాలు తీసుకోవడం, సస్పెన్షన్లు ఏమీ లేవు, ఉద్యోగ భద్రత అలాగే ఉంది హ్యాపీగా. మరి ప్రభుత్వం ఎందుకు ఇచ్చేయాలి? దీనికి మాత్రం సమాధానాలు ఉండవు. అలా ఉంది. సో ఏం చేస్తే లంచాలను అరికట్టచ్చు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.
Thank you.